బీఆర్ఎస్ చేయలేదండి, ఇది కాపాడింది బీఆర్ఎస్ అన్న. మంత్రి సోయి ఉండి మాట్లాడుతున్నాడు, సోయి లేక మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. కనీస రాజ్యాంగ నిబద్ధత లేకుండా, కోర్టుల పట్ల గౌరవం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రజలను మభ్యపెడితే టీవీలు గాను చూపెడుతున్నాయి, పేపర్లు రాస్తున్నాయి. హీఈస్ అక్సెప్టింగ్ దట్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇది కేర్ఫుల్గా వినాలన్నా దయచేసి. దట్ మినిస్టర్ హ్యాస్ ది audacity to accept that the matter is subjudiced in the Supreme Court. How dare Ponguleti that when the matter is subjudiced, a private fellow comes and then constructs the private construction etta chestarandi, compounder etta kadtadu ante nuvu vaadu complicit kaakapothe. High court lo తీర్పు వచ్చింది, దాన్ని ఛాలెంజ్ చేసిండ్రు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉండగా ప్రభుత్వ భూమి అని చెప్పని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తూ, కాదు అని చెప్పని ప్రైవేట్ వాడు క్లెయిమ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక గొడ్డిగుర్రం పళ్ళు అవుతుందా ప్రభుత్వం? ఏమైనా మంత్రి ఏమైనా తమాషాలా, డ్రామాలా? ఏమైనా డ్రామా కంపెనీ నడుపుతారా, సినిమాలు చూపెడతారా మీరు ఏమైనా? మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్ ఇన్ సుప్రీం కోర్ట్. యూ హ్యావ్ ఎ డామ్ వెల్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ మిస్టర్ పొంగులేటి టు ప్రొటెక్ట్ దట్ గవర్నమెంట్ ల్యాండ్ టిల్ ద సుప్రీం కోర్ట్ డిసైడ్స్. ఈజ్ యాక్టింగ్ అండర్ ఓత్. తమాషాని ఏమో డ్రామా కంపెనీ నడుపుతానడా అంటే నీకు సుప్రీంకోర్టు గౌరవం లేదు, హైకోర్టు గౌరవం లేదు, నువ్వు మంత్రి అయిపోగానే కొమ్ములు వస్తాయి నీకేమన్నా దోచుకోపోవడానికి, దొబ్బకపోవడానికి? యూ అట్లీస్ట్ హానర్ సుప్రీంకోర్ట్. నువ్వు కూడా యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కేస్, యు ఆర్ డిఫెండెంట్ ఇన్ ద కేస్. నువ్వు డిఫెండెంట్ అయిన భూమిలో ఎవడో వచ్చి నా భూమి అని చెప్పని క్లెయిమ్ చేస్తే ప్రభుత్వం ఊకుంటుందట, మళ్ళా ఎగబడి బీఆర్ఎస్ మీద దాడి చేస్తారట. దయచేసి మీడియా వాళ్ళు ఏమడగకూరు. ఇందులో ఒకటే ఒక మర్మం, ఆర్ యూ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ ఆర్ నాట్? నీకు కోర్టులు అంటే విలువ ఉందా లేదా? నువ్వు సుప్రీంకోర్టు కేసులో నువ్వు కూడా భాగస్వామ్యా కాదా? నువ్వు సుప్రీంకోర్టు కేసులో భాగస్వామ్యం అయిన తర్వాత కాన్ఫ్లిక్ట్లో, లిటిగేషన్లో ఉన్న భూమిలో ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి ప్రభుత్వ భూమి కాదు నా భూమి అని చెప్పని వాడు కాంపౌండ్ కడుతుంటే నువ్వేం గడివిక్తానో చెప్పు మరే. అది అడగొద్దా? అడిగితే హరీష్ రావు గారి మీద దాడి, బీఆర్ఎస్ మీద దాడి. సిగ్గు ఎక్కువ లేదు ప్రెస్ మీట్ పెట్టడానికి. ఇవాళ థ్యాంక్ యూ. జై తెలంగాణ.